గత 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అయితే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక కారణం అని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి ఫోన్ చేసి, అన్న ఇక కీలక బాధ్యతలు తీసుకోవాల్సింది నువ్వే అంటూ విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి కోరినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. ఆవిడతో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. గతంలో అసలు జగన్మోహన్ రెడ్డి అంటే టక్కున అందరికీ నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా గుర్తొస్తాడు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో కీలకమైనటువంటి పాత్ర కూడా పోషించారు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో అసలు వైసీపీ ఓడిపోవడానికి ఒక కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని ఇప్పుడు పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి గారికి కాల్ చేసి, అన్న ఇక వైఎస్ఆర్సీపీలో మీరే కీలక పాత్ర పోషించాలి అంటూ జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి కొన్ని ఆఫర్లు కూడా ఇచ్చినట్లుగా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి దీంట్లో వాస్తవం ఉందంటారా? అది వాళ్ళ ఇద్దరు అనుబంధం విడదీయరానిది. అంటే A1 A2 ఎప్పుడు కూడా కలిసి ఉండాల్సిన అవసరం ఉంది కదా. సో కేసుల్లో కానివ్వండి అని అట్లా ఉండే టర్న్లో ఎందుకు సజ్జలని తీసుకొచ్చారు, సజ్జలమేని తీసుకొచ్చిన బ్యాచ్ ఏంటి? సో అది ఎంటైర్లీ అంటే అవినాష్ రెడ్డి, సజ్జల వీళ్ళందరూ, ధర్మారెడ్డి కానివ్వండి, ఇదంతా ఒక టీం. ఈయన విజయసాయిరెడ్డిది వేరే టీం. సో అక్కడ యాక్చువల్లీ గెలిచిన వెంటనే అందరూ అనుకున్నారు విజయసాయిరెడ్డి గారికి ఒక వర్గం అనేది ఒకటి అనేది ఒక కోటరీ లాగా అందరూ భావించారు. అబ్బా విజయసాయిరెడ్డి గారు ఉన్నారు మనకు అంటే, ఆయన అంత యాక్టివ్గా ఉన్నాడు కదా అప్పుడు. పాదయాత్ర చేసేటప్పుడే కానివ్వండి, ఆ టైంలో కూడా మొత్తం అన్నీ చూసుకుంది ప్రతిదానికి. ఇప్పుడు ఈ సజ్జలైతే ఎలా మాట్లాడుతున్నాడో అప్పుడు ఆయనే కదా మొత్తం. అంటే A1 ఏదో అన్నారో A2 ఎట్లాగో ఖచ్చితంగా వాళ్ళ కేసుల్లో ఎలాగా A1 A2గా ఉన్నారో పార్టీలో కూడా అదేలాగా ఉన్నారు కదా. A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 విజయసాయిరెడ్డి అనే రకంగానే ఉండేది అప్పుడు. కానీ ఆయన ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది అని అంటే, కొంచెం ఫ్యామిలీ ఒత్తిళ్ళు. ఫ్యామిలీ అంటే జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గరైన వాళ్ళు. సో వాళ్ళు ఒత్తిడి కానివ్వండి, వీళ్ళందరినీ కొంచెం దగ్గరకు, అవినాష్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దగ్గరకు రావటం అయింది. సో వీళ్ళందరినీ దగ్గర పెట్టుకోవటం, ఈయనని కొంచెం డిస్టెన్స్ జరపటమే కానివ్వండి, గెలిచిన తర్వాత ఈయన అవసరం తగ్గిపోతూ వచ్చింది క్రమేపీ. సో అక్కడ కూడా ఏమంటే ఢిల్లీ స్థాయిలో కూడా ఆయనకి తగ్గించడం జరిగింది. అది వరకు ఢిల్లీ స్థాయిలో ఏదైనా ఉంటే ఈయనే చూసేవాడు, కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత అసలు అది కూడా లేకుండా పోయింది ఈయనకి. ఎందుకంటే పెద్దిరెడ్డి వాళ్ళ కొడుకే అనుకుంటాను కదా, రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డికే ఫ్లోర్ లీడర్ కూడా ఇచ్చాడు కదా అక్కడ. సో ఇవన్నీ కూడా ఆయన్ని ఇంపార్టెన్స్ తగ్గించుకుంటూ వచ్చారు. వైజాగ్కి పరిమితం చేశారు, వైజాగ్లోనే ఉండి చూసుకోవాలి అన్నట్టు. అంటే అక్కడ క్యాపిటల్ సిటీ కాబట్టి అక్కడ కబ్జా చేసే భూములు వీళ్ళు ఏదైతే కబ్జా చేసి అక్కడ మనం క్యాపిటల్ సిటీ మనం అక్కడ పెడతాం కాబట్టి అందుకోసం అక్కడ భూములన్నీ కబ్జా చేయడానికి అక్కడ ఒక మనిషిని అన్నట్టు, నీకు ఆ పని అప్పు చెప్తున్నా నువ్వు అది చూసుకో అన్న రకంగానే ఆయన అక్కడ ఉంచడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అన్ని సజ్జల రెడ్డి అంటే అన్ని అంటే సీఎం అనే ఒక ట్యాగ్ లైన్ ఒకటి లేదేమో కానీ A to Z ఆయనే అనమాట. మీరు ఆల్రెడీ మీ పార్టీ నేతలు పేరు పెట్టారు ఆయనకు ముద్దుగా సకల శాఖ మంత్రి. అంటే ఏంటంటే సీఎం పని దగ్గర నుంచి కార్యకర్త పని వరకు ఆయనే మాట్లాడేస్తాడు, ఆయనే చెప్పేస్తాడు. ఇంకా మధ్యలో మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఎమ్మెల్సీలు అందరివి వాళ్ళవి అన్నీ కూడా ఈయనే డెసిషన్ ఉంటుంది, ఈయన చెప్పిందే జరగాలన్నట్టు ఉంటుంది. ఇంకా వాళ్ళ కొడుకేమో సోషల్ మీడియా అప్పచెప్పాడు. ఆ సోషల్ మీడియా ఎలా తయారైందంటే బూతులు పురాణాలలాగా స్టార్ట్ చేశాడు. అంటే ఆ బూతులు ఏ రకంగా అంటే అది వాళ్ళ పార్టీకే మైనస్ అయ్యేటట్టు అయింది. సో ఆ రకమైన మాటలు అలాంటి వాళ్ళని పెట్టి మాట్లాడించడం కానివ్వండి, ఇవంతా కూడా వ్యతిరేకం అనేది ప్రజల్లో కూడా ఏంటి చిత్కరించుకునేటట్టు తయారైంది వాళ్ళ సోషల్ మీడియా కూడా. సో దాంతో అక్కడ ఫెయిల్యూరే కానివ్వండి, ఈ ప్రతి దానిలో కూడా సజ్జల తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా ఫ్లాప్ అవుతా వచ్చాయి.
సో దాని తర్వాత ఈ ఓడిపోవటమే కానివ్వండి, ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఎక్కడ మళ్ళీ తర్వాత ప్రెస్ మీట్ లేదు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాడు పెద్ద లేదు. సో ఇప్పటి వరకు కనపడడం లేదు, ఎక్కడికి వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి తప్పిచ్చేసినట్టే కదా, ఇంకా ఆయన అవసరం లేదు అన్నట్టుగా ఉంది. కాబట్టి సో వాళ్ళకి ఘర్షణ జరిగిందని, కొట్టుకోవటం జరిగిందని, ఇవన్నీ కూడా రకరకాల మాటలు వస్తున్నాయి. సరే ఏది ఏమైనా కూడా ఆయన అయితే కనపడడం లేదు, సో పక్కకు పెట్టడం అయితే జరిగిపోయింది. ఏంటి అసలు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పక్కన పెట్టడానికి కారణం ఏంటి? అలాగే అసలు నెల్లూరు లోక్సభ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి విజయసాయిరెడ్డిని ఇప్పుడు పక్కన పెట్టుకోవడం ఏంటి? కారణం ఏంటి అసలు? అంటే అక్కడ ఏం జరిగిందంటే విజయసాయిరెడ్డి కష్టంలోనే ఉన్నాడు. మీరు ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఒకటి, విజయసాయిరెడ్డి ఎప్పుడు కష్టంలో ఉన్నాడు. అంటే సుఖంలో ఎప్పుడు ఉన్నాడంటే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో అప్పుడు ఇవన్నీ 43,000 కోట్లు దాచటం దోచటం ఇవన్నీ చేసినప్పుడు వాటిలో సెకండ్ అనేది మనం అనుకున్నాం, A2 అనేది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత నుంచి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి సీఎం అయ్యే వరకు అయితే సెకండ్ పొజిషనే. సో ఆ పార్టీలో నెక్స్ట్ ఒకవేళ షర్మిల గారు కాదు ఇప్పుడు దూరం ఉన్నారు కదా, ఇదే దూరంగా ఆవిడ ఉండుంటే, సో విజయసాయిరెడ్డి గారు అంటే ఆయన ఒకవేళ జైలుకి వెళ్ళినా కూడా ఈరోజు భారతి గారు అంటున్నారు, కానీ ఆ రోజు ఆయన్నే అనేవాళ్ళేమో. ఆయన కానీ ఉండుంటే ఇప్పటి వరకు ఆయన్ని ఒక 5 ఏళ్ళు పక్కకు పెట్టేశారు. అంటే ఇక్కడ దీనిలో భారతిరెడ్డి గారు ఇది కూడా ఉంటుంది కదా, ఎక్కడ కుటుంబాన్ని అయితే పక్కన పెట్టగలిగాం. సో విజయసాయిరెడ్డిని కూడా పక్కన పెడితే నేనే A2 ఉంటానుగా. సో ఇక్కడ A2కి వచ్చిన ప్రాబ్లంతోనే, అంటే జైలుకి వెళ్ళాలన్నా కేసుల్లో ఉండే A2 వేరుగా ఉండాలి, పార్టీ పరంగా వచ్చేటప్పటికి A2 వేరు ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే ఆయన్ని చిన్నగా అధికారం వచ్చిన తర్వాత ఆయన్ని పక్కకు జరపడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా, సజ్జల లాంటి వాళ్ళు, ఇంక ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా సో వీళ్ళు ఎలాగో డామినేట్ చేయలేరు కాబట్టి A2కి ప్లేస్కి రాలేరేమో అనేది కొంతమంది ఒపీనియన్ కూడా ఏంటి, అంటే ఎవరైతే A2గా ఉండాలని ఆశించే వాళ్ళ ఒపీనియన్ కూడా అవ్వచ్చు కదా. సో అందుకని ఆయన్ని జరపటం, వీళ్ళని పక్కకు తీసుకురావటం చేశారు. ఓకే, అంటే అసలు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అలాగే సార్వత్రిక ఎన్నికల్లో అసలు వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని, సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహాల వల్లే పార్టీ నాశనం అయ్యింది అని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందుకే ఆయన్ని పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహాల వల్లే ఈరోజు అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందా అంటే ఏం చెప్తారు? ఇక్కడ 2 టీములుగా కుటుంబమే 2 టీములు అయినాయి. సో ఒక టీము ఆల్రెడీ బయట వచ్చేసిన టీంకి ఏమో విజయసాయిరెడ్డి ఉన్నట్టున్నాడు. సో ఇప్పుడు ఆయనతో ఉండే టీం ఏమంటే సజ్జల గారిని రికమెండ్ చేసింది. సో వాళ్ళు అక్కడ పాతుకుపోవాలి, వాళ్ళు అక్కడ గట్టిగా స్థిరంగా ఉండాలి అనుకున్నప్పుడు అది ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన విషయమే, భారతి గారి టీము, దాని గురించి చెప్పాల్సిందేం పర్లేదు. సజ్జల అయినా కానివ్వండి, వీళ్ళందరూ భారతి గారి టీము, ఆ టీంలో పనిచేశారు వీళ్ళంతా. అది ఫ్లాప్ అయింది, అంటే ఆ డైరెక్షన్స్ ఫ్లాప్ అయినాయి ఇప్పుడు. సో ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ విజయసాయిరెడ్డి గారిని దగ్గరికి పిలుచుకోవటం జరుగుతుంది.